సీనియర్ హీరో రాజశేఖర్ గారు ఒక సినిమా షూటింగ్లో ఆయనకు తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. మరి ఆయన ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా రాజశేఖర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పొచ్చు. వరుస సినిమాలతో బిజీ అయిపోయారని చెప్పొచ్చు. సో రీసెంట్గా శర్వానంద్ గారు బైకర్ సినిమాలో ఆయన నటించారు ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్లో. సో ఆ సినిమా మంచి పేరు తెస్తుందని ఆయన స్టేజ్ పైన అయితే చెప్పారనమాట. సో మరి రీసెంట్గా కిరణ్ అబ్బవరం గారు కే ర్యాంప్లో వచ్చిన ఇదేమిటమ్మా మాయా ర్యాప్ సాంగ్ అనేది చాలా బాగా క్లిక్ అయింది. మళ్ళీ ఆ సాంగ్ని వినటం మొదలుపెట్టారు. ఆ సాంగ్తో పాటు అది ఏ సినిమాలో అని చెప్పి ఆయుధం మూవీ ఓపెన్ చేసి ఆ సాంగ్స్ అన్ని కూడా మళ్ళీ వినటం మొదలుపెట్టారనమాట. సో అంటే మన రాజశేఖర్ గారి సాంగ్స్కి ఇంకా ఎండ్ కార్డు లేదు, ఎప్పటికీ రిఫ్రెషింగ్గా ఉంటాయనే విధంగా వింటూ ఉన్నారు. మరి ఇప్పుడైతే ఆయన లబ్బర్ పండు అనే ఒక తమిళ్ సినిమా దాన్ని రీమేక్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఆ సినిమా తాలూకా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకి కాలు ఏదో ఫ్రాక్చర్ అయిందంట. సో దానికి ఇమీడియట్గా ఆయన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నారు. సో డాక్టర్ కూడా చాలా నీట్గా ఆయనకి టెస్టింగ్లు అంతా చేసి మంచిగా ఏదైతే డ్రెస్సింగ్ అంతా చేస్తారో అంతా చేసి బయటికి పంపించారు ఆయనకి. సో ఇప్పుడు ఆయన మెల్లగా కోలుకుంటున్నారని చెప్పి అంతా బాగానే ఉందని చెప్పి ఆయన టీం నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో ఇంకా రాజశేఖర్ గారు కూడా తొందరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్నో పూజలు చేయడం, లేదంటే ఆయనకు విష్ చేయడం, కింద కామెంట్స్ పెట్టడం అన్నీ చేస్తున్నారు. సో మరి లబ్బర్ పండు షూటింగ్ కూడా తొందరగా ముగించుకొని 2026లో దర్శనం ఇస్తాను హీరోగా అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మరి లాస్ట్గా నాకు తెలిసి ఆయన గరుడువేగా ఒక సినిమా వచ్చినట్టుంది. సో అదంతా సెన్సేషనల్ హిట్ అయిందని అందరూ తెలిసిందే. సో తర్వాత ఇంకా రాజశేఖర్ గారు సినిమాలు చేయకపోవడం వల్ల కూడా జనాలు మర్చిపోయే అవకాశం ఉందన్నమాట. సో మరి లబ్బర్ పండు సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది. సో మరి ఇక్కడ ఆయన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మరి ఆయనకు సరిపడా ఉంటుందన్నమాట, ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఉంటుంది ఆ సినిమా. సో మరి ఇక్కడ మన ఆడియన్స్ని కూడా అది మెప్పిస్తుందని చెప్పి నమ్ముతున్నారు. మరి చూడాలి ఆ సినిమాకి వచ్చిన తర్వాత ఈయన పడ్డ కష్టానికి, ఈయన పడిన ఫ్రాక్చర్లకి ఆ ఫలితం అంతకు దక్కుతుందా లేదా అని.